ఏది ఏమైనా వయసు రీత్యా మీరు చాలా మంది కొంత ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ నేను మచిలీపట్నం నాణ్యత కూడా చూస్తుంటాను. ఏం మన కొడాలి సారీ కొడాలి నాని గుడివాడ పేరు నాని స్టేట్మెంట్ చూస్తుంటా. ఓకే, బ్యూటిఫుల్. అంటే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో విమర్శించిండు, కానీ ఎక్కడ కూడా ఒక చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా పాలసీల మీద చాలా తెలివిగా, అంటే బాగా, అంటే చంద్రబాబు నాయుడు హట్టు కాకుండా తిట్టినాడు కాకుండా డైరెక్ట్ అంటే ఒక పాలసీల మీద కౌంటర్స్ నేను చాలా సందర్భాలు, అది వెరీ గుడ్, మంచిగా. అంటే రూలింగ్ పార్టీ మంత్రిగా అపోజిషన్ పార్టీ నాయకుని ఎట్లా ఖండన చేయాలి, ఎట్లా అనే దాని మీద ప్రాక్టీస్ లీడర్షిప్ లాగా ప్రవర్తించారు. అది గుడివాడ నాని అండ్ ఆమె ఎవరు రోజా అండ్ వీళ్ళిద్దరైతే నంబర్ 1 అయితే, నంబర్ 2 ఆమె ఆయన ఇంకెవరు అనిల్. ఆయన అయితే కుస్తీ దంగలు దిగినట్టే మాట్లాడతారు. అరే నేను మీరు మంత్రులు రావు, మీరంతా మంత్రులు ఏదో దంగలు దిగినట్టు మాట్లాడితే ఇట్లా ఏదో నాసుంటాడు పోస్టులు లేడేవాడు 2 అడుగులు ఎక్కువ ఉందండి. పోస్టులు పెట్టుకుని మీరేదో కుస్తీలు దిగినట్టు దిగుతున్నారు అంట. కానీ చాలా చాలా బ్లండర్ మిస్టేక్ చేశారు. చంద్రబాబు నాయుడు తిట్టడం అనేది, ఫ్యామిలీని తిట్టడం అనేది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. నాకు చాలా బాధ అనిపించింది. సరే, తిట్టడంలో ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయో నాకు తెలియదు. మాలాంటి వాళ్ళకైతే ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉంటాయి. చాలా తప్పు కదా అట్లా. ఆయన భార్యను అనడము, ఆయన లొకేషన్ అనడం తప్పు కదా అట్లా. రేపు మీరు అన్నారు ఇదే మాట, రేపు టీడీపీ వాళ్ళు మీ 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 తల్లుల అంటే మీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎట్లుంటుంది అప్పుడు? ఎందుకు ఇంత అవసరమా ఇదంతా? మీకు పవర్ ఎందుకు ఇచ్చారు? మీకు పబ్లిక్ లో సర్వీస్ చేయడం అంటే మీరు సరే మీరు అనవచ్చు, మళ్ళీ టీవీలలో మా ఆంధ్రప్రదేశ్ నీకేం సంబంధం అని మీరు అనవచ్చు. కొంత షేర్ ఉంది నాకు కూడా ఆంధ్రప్రదేశ్ తో, నాకు ఆంధ్రప్రదేశ్ తోటి కొంత షేర్ ఉంది, అనుబంధం ఉంది నాకు కూడా ఆంధ్రప్రదేశ్ తోటి అనుబంధం ఉంది. నాకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్ ఉన్నాయి, నాకు కూడా అక్కడ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతం నుంచి ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీ కూడా ఉందన్న. ఈ 2 రాష్ట్రాలు ఇచ్చింది మంచిగా ఏదో చేసి పబ్లిక్ సేవ చేయమని ఇస్తే ఇదేం పీకులాట లేదు మీదంతా. కాబట్టి ఏదన్నా చంద్రబాబు నాయుడు విషయంలో అయితే అది చాలా తప్పు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇకనైనా ఇమ్మీడియట్లీ చంద్రబాబు మన జగన్ దాన్ని కంట్రోల్లో తీసుకొని చంద్రబాబు నాయుడికి తొందరపడి మాట్లాడారు అనే మాట రావాల్సింది. ఎందుకంటే అది ఇది ఈ పగలు పెరిగిపోతాయి దీంతో. ఏ భార్యనైనా ఏ తల్లినైనా తిడితే ఎవరైనా ఊరుకోరు. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అంటారు అనుకో, లూప్ హోల్స్లు ఎవరికి ఉన్నాయి? అందరికీ ఉంటాయి లూప్ హోల్స్. కొందరికి ఉంటాయి, కొందరికి ఉండకపోవచ్చు. మీకు ఏమని ఇక్కడ గ్యారెంటీ అయితే లేదు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఆయన పట్ల వాళ్ళు ఎవరైతే 3-4 నాయకులు మాట్లాడిందని మనం తీవ్రంగా ఖండిస్తూ జగన్ కి ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తుంది ఏంటంటే ఇలాంటి సాంప్రదాయానికి పులి స్టాప్ పెట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఇచ్చాల్సిన గౌరవం ఇచ్చుకుంటూ, అసలు అపోజిషన్ పార్టీ లేకుండా మీరు ఏం పరిపాలన అందిస్తారు? మీరేం మీరే సంతకాలు పెట్టుకుంటారు, మీరే పాస్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ గారు కూడా ఈ మధ్యలో అపోజిషన్ పార్టీలో కొంత మాట్లాడిస్తున్నాడు, మార్చుకున్నాడు. ఇక్కడ కూడా అపోజిషన్ చెప్పేటోడు లేకపోతే ఏం తెలుస్తాయి మీకు? కాబట్టి చంద్రబాబు నాయుడు పట్ల వాళ్ళ మంత్రివర్గంలో కొంతమంది తీరు అందరం ఖండించాల్సిందే. మానవత్వంతో పార్టీలకు అతీతంగా మనం పూర్తి స్థాయిలో ఖండాల్సింది. ఇది మంచి సాంప్రదాయం కాదు. జగన్ ఇమీడియట్లీ
తాను వాళ్ళ అన్నోళ్ళ అంత మాటలని ఉపసంహరించుకొని కొంత చంద్రబాబు నాయుడు గారు రిలీఫ్ ఇచ్చే విధంగా పోతే భవిష్యత్తు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ది కత్తులతోటి తుపాకులతోటి కాకుండా మనుషులు మంచిగా ఉండేటట్టుగా నడుచుకునే విధంగా ఉంటది. ఈ పద్ధతిలో పోవాలని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ హైదరాబాద్ లో ఈ చుట్టుపక్కల దాదాపు 1 కోటి మంది ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇక్కడున్న ఆంధ్రాలో ఎవరు కూడా ఏం అంటలేదు కదా, ఏ పార్టీని అంటలేదు. ఎంత హ్యాపీగా ఉన్నారు. లోకల్లో అనే ఫీలింగ్ లోకి వచ్చేసినాం అంతే. కాబట్టి చంద్రబాబు నాయుడు విషయంలో నిన్న జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఏదో నేనేదో మాట్లాడినా కానీ మీరేదో తొందరగా మాట్లాడగలను మళ్ళీ నా మీద మాట్లాడితే మళ్ళీ నేను దానికి డబల్ మాట్లాడతా, అట్లేం లేదు. ఇప్పుడు చాలా సాఫ్ట్ గా చెప్తున్నా. కొడాలి గాని కానీ రోజా కానీ ఇంకెవరైనా కానీ నాకు తెలుసు. ఆర్టిస్ట్ మీరు అంతే ఈరోజు నాకు తెలుసు, నేనేదో మీకు తెలుసు. ఇప్పుడు విలువల సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నా. కూడా దానికి సలహా ఇస్తున్నా, వద్దు నాని నువ్వు మంచి పాపం అన్ని ఉన్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏమని జరిగినావు కదా, అది ఏదైనా రికార్డు ఉంటే నేను ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు రోజాని పర్సనల్ గా అని ఉంటే చంద్రబాబు నాయుడు కూడా తప్పే, ఇలా అనుమానం లేదు. అది తప్పే, రోజాని అనడం కూడా తప్పే. గాడికి కాంగ్రెస్ అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు ఎప్పుడు పోలేదు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి అట్లానే ఉంది. వ్యక్తిగత దూషణలకే పరిమితమైంది అసెంబ్లీ. అట్లాగే బీజేపీ పార్టీ కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని వ్యక్తిగత దూషణలకు పోయిన చరిత్ర బీజేపీ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు పోలేదు. ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తులు పోతే అది మాకు సంబంధం లేదు. కానీ పార్టీ పాలసీలో ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలో పోవాలని గైడ్ ఎవరైనా అలాంటి చేస్తే కూడా దాన్ని మేము ఎవరైనా కూడా ఒప్పుకోం. ఒకసారి మేము టెంప్ట్ అవుతాము, అవతలో టెంప్ట్ అయినప్పుడు అవుతాం. కానీ మా అంతటా మేము టెంప్ట్ కాము. ఇప్పుడు నేనే ఉన్నా, సపోజ్ నన్ను ఎవడనేమని అంటేనే అవుతా. తక్కువ అది తెలంగాణలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.